హలో ఫ్రెండ్స్, మనకున్న ఎటువంటి ఇబ్బందులైనా తొలగింపచేసే శక్తివంతమైన పరిహారం, మనకున్న బాధల నుండి రక్షణ కలిగించే అద్భుతమైన పరిహారం. అవతలి వాళ్ళ మన మాట వింటారు. ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ, లేదా బయట కానీ, మీరు వ్యాపారం చేసే చోటైనా, ఎక్కడైనా మనం చెప్పిన మాట వినేటట్లు చేస్తున్న అద్భుతమైన పరిహారం. మనల్ని ఏదైనా మాట చెప్పినప్పుడు అవతలి వాళ్ళు చులకనగా చూస్తారు. మీరేంటి మాకు చెప్పేది అన్నట్లు చూస్తారు. మనం కూడా వాళ్ళని మాటలు అనవచ్చు, కానీ వాళ్ళు మనవాళ్ళు. వాళ్ళ మీద ఉన్న ప్రేమ వల్ల ఏమీ అనలేము. వాళ్ళు మనల్ని ఎంత బాధ పెట్టినా మనం ఆ బాధను దిగమింగుకుంటాము. అవతల వాళ్లను ఏ మాట కూడా అనము, పల్లెత్తు మాట కూడా అనము. ఈ పరిహారం చేయటం వల్ల మీకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇంట్లో గొడవలను సృష్టిస్తూ ఉంటారు కొంతమంది. మన బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కానీ, భార్యాభర్తల మధ్య ఏదో ఒకటి చాడీలు చెప్తూ ఉంటారు. అత్త కోడల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, ఆడపడుచుల మధ్య కానీ ఇలా గొడవలు పెట్టడమే వాళ్ళ పని. వాళ్లకు లేనిపోని మాటలు చెప్తూ ఉంటారనమాట. అటు మీ భర్తకు కానీ, లేకపోతే ఇటు భార్యకు కానీ లేనిపోని మాటలు చెప్పటం అత్తా కోడల మధ్య గొడవలు పెంచే విధంగా ఉంటాయి. ఎంతలా ఉంటాయంటే భార్యాభర్తలు విడాకులు తీసుకునే స్టేజ్ కి వెళ్లిపోతారు. అత్తా కోడళ్ళు తోడు కోడల మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేటట్లు ఉంటుంది. సొంత అన్నాదమ్ములైనా ఒకరినొకరు కొట్టుకునే స్టేజ్ కి వెళ్లిపోతారు. ఆ మాటలు అంతలా బాగా పనిచేస్తాయన్నమాట. ఆ మాటలు విని భర్త భార్యను కొడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం రహస్యంగా చెయ్యాలి. 8 మిరియాలను తీసుకోండి. మీరు రాత్రి సమయంలో పడుకునే ముందు చెయ్యాలి. పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు చేయకూడదు. నాన్ వెజ్ తిన్నప్పుడు ఈ పరిహారం చేయకూడదు. ఏ రోజైనా స్టార్ట్ చేయవచ్చు. రాత్రి పడుకునే ముందు చేయండి. ఇక నా పని అంతా అయిపోయింది, నేను ఇప్పుడు ఫ్రీ అన్న సమయంలో మీరు చెయ్యండి. మీరు చెప్పిన మాట ఇటు మీ భర్త కానీ, లేకపోతే మీ పిల్లలు కానీ, లేకపోతే మీ భార్య కానీ, ఇలా మీరు ఎవరు మారాలి, మీరు చెప్పిన మాట వినేటట్లు ఎవరు మారాలి అనుకుంటున్నారో వారి పేరుని చెప్పుకోవాలి. మా తమ్ముడు నేను చెప్పిన మాట వినాలి, మా అన్నయ్య నేను చెప్పిన మాట వినాలి, మా అక్క చెప్పిన మాట వినాలి, మా చెల్లి చెప్పిన మాట వినాలి, మీ రిలేషన్షిప్ లో ఉన్న పర్సన్ మీరు చెప్పిన మాట వినాలి, మీ లవర్ కానీ ఎవరైనా మీరు చెప్పిన మాట వినాలి అనుకున్నప్పుడు ఆ పర్సన్ నేమ్ మొదట చెప్పుకుని నా మాట వినాలి, నా భర్త నా మాట వినాలి, నా భర్త నా మాట వినాలి, నా భర్త నా మాట వినాలి, నా భార్య నా మాట వినాలి, నా పిల్లలు నేను చెప్పిన మాట వినాలి. ఇలా 3 సార్లు చెప్పుకుని మీ ఇష్టదైవం, మీ కులదైవం మనసారా ప్రార్థించి మీరు ఈ 8 మిరియాలను చేతిలో పట్టుకుని చెప్పండి. ఈ విధంగా ఆ 8 మిరియాల్ని ఒక మట్టి ప్రమిదలో వేసేసి, లేకపోతే ఏదైనా ప్లేట్ లో వేసేసి దాని మీద 2 హారతి కర్పూరం బిళ్ళలు వేసి వెలిగించండి. ఈ పరిహారం మీ ఇంటి బయట చెయ్యండి, ఆరు బయట చెయ్యండి. ఈ యాష్ ను ఎవరు తొక్కని చోట వేయండి. తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. మీరు ఇష్టపడ్డ వ్యక్తితో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. మనం ఆ మిరియాలను వెలిగించినప్పుడు స్మోక్ వస్తుంది కదా, బ్లాక్ స్మోక్ లాగా, ఆ బ్లాక్ స్మోక్ రూపంలో రిలీజ్ అయిపోయింది. అవతల వ్యక్తి మీరు చెప్పిన మాట వింటారు. ఇక నుంచి అంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, అద్భుతమైన ఫలితాలు పొందుతారు. స్వస్తి.